మీనా బాలు పర్మిషన్ లేకుండా తన ప్యాలెస్‌లోకొచ్చిందని చెడమడ వాయించేస్తాడు. అంటే అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినంత రేంజ్‌లో ఇద్దామని చూస్తాడు. కానీ మీనా ఒక్క పక్కాన లెక్కే చేయకుండా వెళ్ళిపోతుంది. ఇదేంటిది ఇంత వార్నింగ్ ఇద్దామనుకుంటే అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది పూలగంప. అయినా పర్లేదు ఏదో ఒక రోజు ఏదో ఒక ఎపిసోడ్‌లో ఖచ్చితంగా ఈ బాలు అంటే ఏంటో, ఈ బాలు వార్నింగ్ ఎలా ఉంటదో చూపిస్తాను దీనికేనైతే అనుకుంటూ ఉంటాడు. ఓవైపు మీనా బాలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనంత మంచిగా ఆ డ్రాయింగ్ గీశాడు. అందులో తన కుటుంబం గురించి ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత ఉన్నాయనేది బాగా అర్థమవుతుంది. మరి ఈ తల్లి కొడుకుల మధ్య ఏం జరుగుంటుంది? ఆ ముళ్ళకంపగాడ చెప్పేలా లేడు. ఈ ప్రభావతమ్మని అడుగుదామా అంటే అహంకారానికి మెయిన్ అడ్రెస్ ఎవరు అంటే మా అత్తయ్యే అన్నట్టు ఉంటారు. మరి ఎలా తెలుస్తుంది? కానీ ఆ ముళ్ళకంపగాడేమో వాళ్ళ అమ్మ విషయంలో చాలా బాధపడుతున్నాడని, ఏదో తెలియని లోటైతే ఉందని బాగా అర్థమవుతుంది. పోనీ మావయ్యని అడుగుదామా అంటే మొన్ననే వార్నింగ్ ఇచ్చింది మౌనిక విషయంలో. నా కుటుంబం విషయాలు తలదూర్చావంటే ఊరుకునేది ఉండదు అని. సరేలే ఏ రోజుకి తెలియాల్సుంటే ఆ రోజుకి తెలుస్తుందిలే అన్నట్టు మౌనంగా ఉండిపోతుంది. ఇక అంతలోనే సత్యమైతే వస్తాడు. మీ అత్తయ్య రాత్రికి రాదంటమ్మా, రేపు ఉదయం వస్తుందంట. వంట ఏదో ఒకటి చేసేసేయమ్మా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు.